బుక్లో మంచి ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనబడతాయి చూడండి. వాస్కో డ గామా 1498 మే నెలలో కలికోట అంటే కాలికట్ చేరాడు. ఇంకా ఇందులో ఫ్రాన్సిస్ డి ఆల్మేడా బ్లూ వాటర్ పాలసీ గురించి ఎత్తుకోలేదు ఇంకా టెక్స్ట్ బుక్లో. డైరెక్ట్గా అల్ఫాన్సో డి ఆల్బుకర్క్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ గోవా కేంద్రంగా ఆసియాలో పోర్చుగీస్ సామ్రాజ్యం నిర్మించాలని అతని ఆశయం, గోవా కేంద్రంగా. అందుకని శ్రీకృష్ణదేవరాయలతో 1509-10 సంవత్సరంలో సంప్రదింపులు జరిపాడు. అది మనం చూసాం. ఫ్రేయర్ లూయి అనే అతను రాయబారిగా వచ్చి శ్రీకృష్ణదేవరాయలు అడిగితే శ్రీకృష్ణదేవరాయలు ఇన్న ఒక ఒప్పందం, గుర్రాలు అవన్నీ ట్రేడ్తో ఒప్పందం చేసుకుని మొత్తానికి గోవాల మీద హెల్ప్ పంపిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. దాంతో ఆల్బుకర్క్ 1510లో గోవాను ఆక్రమించడం జరిగింది. ఆ తర్వాత రాకాసి యుద్ధం తర్వాత అంటే చూడండి, ఇప్పుడు 1500 దగ్గర ఉన్నాం మనం. 1500, 1498, 1510, ఓకే. ఇప్పుడేమో 1565 తల్లికోట. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం ఎండ్ అయిపోవడం, అరవీడు డైనాసిటీ స్టార్ట్ అవ్వడం, మద్రాసు వరకు గోల్కొండ ఆక్రమించింది. 1565 తర్వాత మద్రాసు వరకు తీరాన్ని గోల్కొండ ఆక్రమించింది అనమాట. అంటే 1600 వరకు కూడా పోర్చుగీసే ఉన్నారు. 1600 తర్వాత డచ్ వాళ్ళు రావడం, ఇంగ్లీష్ వాళ్ళు రావడం మొదలైంది. అంటే ఇట్ ఇస్ ఫర్ సెంచరీ నోబడీ వర్ దేర్. అంటే ట్రావెలర్స్గా ఉన్నారు కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాక్టరీలు కట్టుకునే స్థాయిలో మిగతా దేశాలు ఇంకా రాలేదు. ఓవర్ ఏ సెంచరీ పీరియడ్ పోర్చుగీస్. ఓకే, మద్రాసు వరకు తీరాన్ని గోల్కొండ ఆక్రమించింది. అంటే రఫ్గా గుర్తుపెట్టుకోండి. రఫ్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మన ఆంధ్రదేశం ఇలా ఉంటే, ఇది మన 13 డిస్ట్రిక్ట్స్, ఇది మన తెలంగాణతో కలిపితే కదా ఆల్మోస్ట్ ఇండియా మ్యాప్లాగా వచ్చింది. సరే, మొత్తానికి ఇలా ఉంటుంది కదా ఇండియా. ఇక్కడ మెడ్రాస్ ఉంటుంది ఇంచుమించుగా అట్ ద ఎడ్జ్ ఆఫ్ అవర్ డొమినియన్. మన ఆంధ్రప్రదేశ్కి ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ఇక్కడ గోల్కొండ అనుకుంటే, సో ఈ పార్ట్ అంతా కూడా తెలంగాణ గోల్కొండ, అండ్ ఆల్మోస్ట్ ఈ తీరాంధ్రం అంతా కూడా గోల్కొండ ఆక్రమించింది. సో ఈ పార్ట్ అంతా కూడా ఇంచుమించుగా చంద్రగిరి డొమినియన్ అనుకోవచ్చు. అరవీడు డైనాసిటీ, చంద్రగిరి మూడు ఉన్నాయి కదా మనకి. 1680s వరకు కూడా ఈ అరవీడు డైనాసిటీ నడుస్తూ ఉందని మనం చూసాం. సో అదొకటి మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఈ పార్ట్ కొంచెం మనకి టోటల్ ఇంగ్లీష్లో కూడా తగులుతూ ఉంటుంది ఈ ఏరియా అంతా. ఈ ఏరియా అంటే నెల్లూరు ప్రాంతం దగ్గర నుంచి మచిలీపట్నం దగ్గర నుంచి మెడ్రాస్ వరకు కూడా మనకి ఇంగ్లీషు ఇదంతా టచ్ అవుతుంది. సో అందుకని ఆ మ్యాప్ ఒకటి జాగ్రత్తగా చూడండి. మీ దగ్గర అట్లా ఏమైనా ఉంటే తీసుకోండి. అందులో మచిలీపట్నం, నెల్లూరు, అర్మగాం అండ్ మెడ్రాస్ ఈ పార్ట్ని ఒకసారి మ్యాప్లో చూడండి. నేను కూడా నా దగ్గర ఉన్న మ్యాప్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో పెట్టున్నాను కాబట్టి నేను కూడా టైం వచ్చినప్పుడు ఐ విల్ షో యూ ద మ్యాప్ ఆల్సో. అలాగా తూర్పు తీరంలో నర్సీపట్నం అని వస్తుంది. ఎందుకో మరి నర్సీపట్నం లేకపోతే నర్సాపురం నాకు అర్థం కాదు. ఎందుకంటే నర్సీపట్నం ఇది ఇన్లాండ్. ఇప్పుడు మన నర్సీపట్నం ఇది ఇన్లాండ్ అంటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు తునికి వెళ్తాం కదా, తుని నుంచి వైజాగ్ వెళ్తుండగా మధ్యలో నర్సీపట్నం రోడ్ అని ఒక స్పాట్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్కి లోపలికి వెళ్తే నర్సీపట్నం అనే ఊరు ఉంటుంది. అక్కడ నుంచి ఇది ఈస్టర్న్ ఘాట్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ చింతపల్లి అడవులు, ఆ చింతపల్లి అక్కడ నుంచి అరకు అలా ఒక రూట్ ఉంటుంది. దట్స్ ద ఏజెన్సీ ఏరియా. నర్సీపట్నం ఇస్ ద ల్యాండ్. నర్సీపట్నం దాటగానే వీల్ గెట్ ఈస్టర్న్ ఘాట్ స్టార్ట్ అయిపోతాయి. సో నర్సీపట్నంలో మరి తూర్పు తీరంలో అని 2-3 సార్లు చూసాను టెక్స్ట్ బుక్లో. 2-3 చోట్ల కూడా నర్సీపట్నంలోనే ఉంది. సో అదొకటి కొంచెం ఐఎమ్ డౌట్. అంటే నర్సాపురాన్ని ఏమన్నా టైపిస్ట్ నర్సీపట్నంగా టైప్